తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఏరాజ్ పల్లిలో ఏషాల గంగాధర్ అధ్యక్షతన నిర్వహించారు. మహాసభలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని వారు మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభ నుంచి డిమాండ్ చేస్తున్నట్లు వారు హెచ్చరించారు. రోజుకు 600 రూపాయలు కూలీ వేయటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే ఆలోచనలో ఉండి ఉపాధి హామీ చట్టానికి తూట్లు కొడుతున్నారు. బడ్జెట్ తక్కువ కేటాయిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్రంలో మొత్తం దీన్ని తీసేయటం అనేది జరిగింది. ఈ మహాసభల్లో ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసుకోవాలి. అట్లాగే వ్యవసాయ కూలీకి ఉపాధి హామీలో రోజుకు 600 రూపాయలు కూలీ ఇవ్వాలని, అట్లాగే 100 రోజుల పనిని 200 రోజులకు పెంచాలని, వ్యవసాయ కూలీలు ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్